ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, ఆమె ఏ సందర్భంలో ఏం మాట్లాడిందో ఈరోజు అందరం కూడా పేపర్లో చూసినాము. ఇవాళ రేపు ఒకటే చెప్తున్నా, ఫస్ట్ ఆమె మాట్లాడిందా అథెంటికా కాదా అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి రాను అయ్యా పులి వచ్చే కథ ఉంటుంది చూసినావు. అయ్యా పులి వచ్చి అంటే పులి రాకుండా అయ్యని భయపెడితే లాస్ట్ పులి వచ్చినప్పుడు అయ్య రాలేదట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రోజు మార్పుడు వీడియోలు, మార్పుడు సమాచారము, తప్పుడు సంకేతాలు ఇచ్చుకుంటే ప్రజల్ని ఏదైతే తప్పుదో పట్టిస్తుర్రో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరిని మార్పు చేస్తుర్రో, ఎవరి వాయిస్ ఎవరు మార్పింగ్ చేస్తుర్రో తెలియదు. కొండా సురేఖ గారు మాట్లాడితే ఆమె స్పందిస్తుంది, ఏ సందర్భంలో అన్నది, ఎందుకన్నది, అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. ఆమె స్పందించినప్పుడు దాని మీద ఆమె మా పార్టీలో సీనియర్ మినిస్టరు, ఆమెను ఎవరిని ఉద్దేశించి అనేది ఆమె పరిధిలో ఉంటుంది. ఎందుకంటే ఆమె మాట్లాడింది అనేది ఆమె ఫస్ట్ ధృవీకరించాలి. ధృవీకరించి ఆమె మాట్లాడితే ఆమెతోటే ఈ మంత్రి గారే ఈరోజు డెఫినెట్గా దానికి సమాధానం చెప్తారు.